నమస్తే దయాకర్ గారు. నమస్తే నమస్తే మిత్రమా. దయాకర్ గారు, ఈరోజు మనం చూసాం కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. మొదటగా బహిరంగ విచారణకి హాజరవుతారనుకుంటే అనూహ్యంగా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అడిగారు. కేవలం కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. కమిషన్ ఏం అడిగింది, ఈయన ఏం జవాబులు చెప్పారు, అది బయటికి తెలియజెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ మీద లేదంటారా మీరు? డెఫినెట్గా ఉంది. హీఈస్ ద హెల్డ్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఈరోజు ఎవరు ఆర్కిటెక్టు, ఎవరు డిజైనరు, ఎవరు ఇంజనీరు అనే విషయంలో స్పష్టత రావట్లేదు కమిషన్కు. ఇప్పటి వరకు హరీష్ రావు శుద్ధపూస లెక్క చెప్పిపోయిండు. చాలా మంది విచారణలు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా మాకు సంబంధం లేదని చెప్పిండ్రు. వీళ్ళన్నీ కూడా కేసీఆర్ వైపు చూపిస్తున్న క్రమంలో ఇన్ కెమెరాకు ఒప్పుకోవడం అంటేనే, ఇన్ కెమెరాకు నేను చెప్తా అనడమే సగం ఏమంటాము ఒప్పుకోలన్నట్టు. అది నేను చేసిన గిల్టీనెస్ ఫీలింగ్. బాజాప్తా తప్పు చేయనోడు బాజాప్తా ఉంటాడు. ఏమి ఆయన పెద్ద కేటీఆర్ ఏదో చెప్పే కదా, ఆయన మొత్తం ఆయనే పాఠాలు చెప్పొచ్చి ఉంటాడు మా అయ్య ఏది కమిషన్ చైర్మన్కు. ఇలాంటి ఒక పనికి మాలిన స్టేట్మెంట్స్ ఇవ్వడము, ఇష్టానుసారంగా మాట్లాడడము, లోపలికి పోయేమో పిరికిపిత్తులు లెక్క ఉండడం. కమిషన్ ఏం చేస్తుంది నువ్వు తప్పు చేయకపోతే? కమిషన్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ కమిషన్ కదా, అది రాజ్యాంగబద్ధంగా ఏర్పడి ఒక లీగల్ ఎంటిటీ ఉన్న ఒక జ్యుడిషియరీ కమిషన్. దాని ముందు నిజాలు చెప్పడానికి ఏం సమస్య? హెల్త్ బాగలేదని అంటారు. హెల్త్ బాగలేకపోతే 11వ తారీఖు కాకపోతే ఇంకో తారీఖు నాడు ఎంచుకోవాలి. 5వ తారీఖు నాడు నేను రాలేను 11 కనంటే ఒప్పుకోలేదా? కాబట్టి అలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కొంచెం సిగ్గు లజ్జ తెచ్చుకోమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నాడు. దోచుకున్న దొంగలు ఇంకా మాట్లాడే నైతిక హక్కు ఉందా? కాళేశ్వరం ఎందుకు కుంగిపోయింది చెప్పురా నాయన అంటే ఒక్కటి చెప్పాడు. 3 పిల్లర్లే కూలిపోయినాయి, 3 పిల్లర్లు కూలిపోతే ఎందుకు రిపేర్ చేయలేదు? 2022 నుంచి నీళ్ళు ఎందుకు బంద్ చేసిండ్రు? నీళ్లు బంద్ చేయడమే కాకుండా మీరు 3 నెలలనే రిపేర్ చేసుకొని మళ్ళీ మరి తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తేవచ్చు కదా. కాళేశ్వరం ఏదో కుంగిబాటు అనేది ఏదో 3 పిల్లర్లను చిన్నది చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది నింపితే కింద జరిగే నష్టానికి బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహిస్తుందంటే నింపుదాం ఇప్పటికి కూడా. కాబట్టి వాళ్ళకి ఏ బాధ్యత లేదు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసి వంచి ఒక రకంగా చెప్పాలంటే 2004లో కూడా కాంగ్రెస్ పార్టీ కనికరించి వాళ్ళను దీంట్లో జాయిన్ చేసుకున్నది. పొత్తులో మంత్రులను చేసింది అదే హరీష్ రావును. అదే 2014 లోపు మేము విలీనం అవుతామని చెప్తే విలీనం పక్కన పెట్టి ఇలా మా పార్టీనే లేకుండా చేయాలని చేసిన మీరు ద్రోహులు, కాంగ్రెస్ పార్టీకి చేసిన ద్రోహులు. ఆ కనీసం ఏమంటాము ఆ కృతజ్ఞత కూడా లేని ద్రోహులు ఇలా మాట్లాడుతున్నాడు ఆయన కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ లేకపోతే పుట్టగతులు ఎక్కడ ఉన్నాయి నీకు, మీ అయ్యకు, మీ కుటుంబానికి? ఏం చేసిరు మీరంతా? తెలంగాణను దోచుకో సారా పేరు మీద ఒకరు పోయి అక్కడ ఢిల్లీలో దొంగతనం చేస్తే, కాళేశ్వరం పేరు మీద మీ బావ, నువ్వేమో ఈ ఫార్ములా రేసు కేసులో మీ అయ్యనేమో మొత్తం ప్రతి దోపిడి వెనుక మీ అయ్యనే కారణం ఉన్నాడు. మీరు తప్పితే మిగతా వాళ్ళ మీద విచారణలు ఎందుకు ఉంటలేవు? దయాకర్ గారు, ఒక పక్కేమో బహిరంగ విచారణకు ఒప్పుకోలేదు, బయట చూస్తేనేమో కేటీఆర్ రకరకాల ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. అటు రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఏమీ పీకలేరంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఆయనేమో లోపల బహిరంగ విచారణకు ఒప్పుకోలేదు. బయట మొత్తం బల ప్రదర్శన చేశారు. కాదు కేటీఆర్ వీకమన్ ఇంకా సిగ్గు రాదా? ఇంకా బండకేసి కొట్టినాక కూడా సిగ్గు లజ్జ లేకపోయే. ఇంకా ఈ బలుపు, ఈ అహంభావ పూరిత మాటలు దేనికి? ఇలా మన పరువు మనం తీసుకోవడానికి తప్పితే ఇప్పుడు ఆ సన్నాసి చేయబట్టి మేమంతా మాట్లాడాల్సి వస్తుంది. కేటీఆర్ కంటే బూతుగాడు ఎవడన్నా ఉండా ఇంకా ఇంతకంటే ఎక్కువ? మళ్ళీ వాళ్ళు మాట్లాడుతుంటారు మేము శుద్ధపూస లెక్క అని మాట్లాడుతుంటారు హరీష్ రావు ఆయన కలిసి. మీరు ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం మీరు ఇదేనా? మరి మిమ్మల్ని కూడా అంటారు గట్టిన, నువ్వేం బీక్తావు? మరి కేటీఆర్ బీకేదే ఉంది అసలు. నేను ఒక మాట అంటా, దొంగతనం చేసిన దొంగలకే మీకు అంత అహం ఉంటే ఇలా ప్రభుత్వంలో ఉండి ప్రజల ఆస్తులకు మేము రక్షణగా ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రజల సొమ్మును దోచుకోవడమే కాకుండా ఇంకొకరు దోచుకునేటట్టుగా చేసి తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చిన దొంగలకు మీకు మర్యాద ఎట్లుంటుంది, గౌరవం ఎట్లుంటుంది? ఇంతకంటే ఎక్కువ ఆశించడం ఇదేనా నీ కేసీఆర్ నేర్పిన సంస్కృతి? ఇదేనా నీ కేసీఆర్ లాంటి మహానాయకుడు ఇట్లా అట్లా అని చెప్తున్నావు కదా? అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చిందంటేనే మీ దివాళకు ఇంకా మిమ్మల్ని ఎవరో నమ్ముతారనే ఆలోచనతో మీ చెల్లె చెప్పిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేని దరిద్రులు మీరు. ఇంకా అంతకంటే మళ్ళీ ఇలా కలిసి వచ్చినట్టుంది మరి వాళ్ళు మళ్ళీ పంచాయతీలో నేడిపోయినావు. కాబట్టి అలా
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ఆబ్లిక్ టీఆర్ఎస్ కూడా అనుద్ది, అది తెలంగాణ మారిపోయింది ఎప్పుడో. కాబట్టి ఎవరు నమ్మలేని స్థితిలో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న కేటీఆర్కి ఎవరు స్పందించరు, తిక్కలోడు అయిపోయినరు ఆయన చెప్పి. కాబట్టి కనీసం 2 సార్లు మంత్రిగా చేసినోడు, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అట్లా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి మాట్లాడితే మళ్ళీ నేల తట్టేసుకొని పడతారు, మళ్ళీ గిట్లా మాట్లాడతారా ముఖ్యమంత్రి అంటాడు. మరి ముఖ్యమంత్రి మీరనే స్థితి ఎట్లా ఉన్నది? ఇట్లాంటి ఒక అహంభావపూరిత వాతావరణం వల్లనే మిమ్మల్ని ప్రజలు తిప్పికొట్టిన మాట వాస్తవం. ఇంకా ఏదో మేము సస్టైన్ అవుతాం, మేము బతుకుతాం అనే ఉద్దేశంతో ఏదో తప్పు. నేనేమంటున్నంటే తప్పు చేసి దబాయించుడు ఏంద్రా నాయన మీరు? తప్పు చేయనోనికి ఏమైనా గౌరవం ఉంటుంది, తప్పు చేయనోనికి ఒక విలువ ఉంటుంది. కానీ ఇన్ని రకాలుగా తెలంగాణను దోచుకున్న దొంగలకు ఇంకా బయటకు వచ్చి మాట్లాడి చేసే పరిస్థితి ఎక్కడిది? ఇలా మళ్ళీ బీజేపీలతో కలిపి మాట్లాడుతుండే ఆయన. బీజేపీల కోసం మీ మొత్తం ఎంపీలన్నీ ఓడిపోయి ఉంటుంది. మీ చెల్లె చేసిన తప్పుకో, మీరు చేసిన తప్పులకో మేము పోయి అక్కడ ఈడీల ముందు సిబిఐల ముందు ఏడ ఉండాలని కుటుంబమే జైలు పక్షులు అయ్యే పరిస్థితి వచ్చింది మీది. ప్రజల్ని ప్రేమించి పాలించండి రా నాయన అంటే ప్రజల్ని దోచుకోవడం మొదలు పెడుతుంది. ఇలా తెలంగాణ ఉద్యమం పేరు మీద మేము ఉద్యమం చేసినాం, ఇక మీకు వీళ్ళే చేసిరు ఉద్యమం, మేము ఎవరం చేయలే. ఇక తెలంగాణ ఉద్యమకాలను ఏం చేసినావు నువ్వు? కోదండరామ్ తీసుకుపోయి జైల్లో పెట్టినావు, ఆ రోజు నీకు సిగ్గనిపించలే? మందకృష్ణని తీసుకుపోయి జైల్లో పెట్టినావు, ఆ రోజు నీకు సిగ్గనిపించలే? డ్రోన్లు ఎగిరేసిండు అని చెప్పి ఒక ఎంపీని రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టినావు. ఇలా మాలాంటి వాళ్ళం మేము మురళీ ముదిరాజ్ ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు పోతే మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టినావు. నీలాగా మేమేం జైల్లో పెడతలేమే. చేసిన తప్పులకు ఏందో వివరణ చెప్పమంటే కూడా మీరు సిగ్గుపడుతుండ్రు, మీరు ఇబ్బంది పడుతుండ్రు. అంటే మీరు దొంగలని తేలిపోతున్నట్టే కదా. ఇది బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు దోచుకోవడం వాళ్ళ వంతే. మళ్ళీ ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళకి మాత్రం కోపాలు వస్తాయమ్మా. కోపాలు గీపాలు అని ప్రజాస్వామ్యంలో నడవవు. ఇదేం రాజరికం కాదు. ఇంకోటి రేవంత్ రెడ్డి గారిని అనడం వల్ల ఈ ఏమంటారు బుడరకాన్లు, ఈ చిల్లర మల్లరకాలు అనడం వల్ల ఆయనది ఏం కాదు. ఇలా మిమ్మల్ని ఆయన భాషలో చెప్పాలంటే మిమ్మల్ని తొక్కుకుంటూనే వచ్చేలా ముఖ్యమంత్రి అయ్యింది ఈ రాష్ట్రానికి. ఇలా ఇంకా మీరేంది ఆయన బీకేది ఒక మాట అనుకుంటే. కాబట్టే ఇలాంటి ఏదో మాట్లాడితే మాకు పెద్ద పేరు వస్తుంది, మాకు గొప్ప వస్తుంది, అబ్బా ఓ కేటీఆర్ ఏం మాట్లాడింది, అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళం మాట్లాడగలం, మాకంటే ఎక్కువ పెద్ద పీకి పడేసింది ఏం లేదు అక్కడ. కాబట్టి ఇవాళ కేసీఆర్ తన కుటుంబం మొత్తంతో కూడా అవినీతి చేయించి అవినీతి కూపంలో విరుక్కుపోయి దానికి సమాధానం చెప్పుకోలేక ముఖం చాటేసిండు అనుకోవాలి. ఒక జడ్జి ముందు ముఖం చాటేసి ఇన్ కెమెరాలకు వచ్చిండంటేనే ఆయన సగం తప్పును అంగీకరించినట్టు. ఏం చిన్న ప్రశ్నలు అవి. దీనికి ఇంజనీర్ ఎవరని చెప్పే ప్రయత్నం మీరు చేయలేకపోతుండ్రంటే ఇలా మాధవిలత అనే సోదరి పేరు ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఏంది చిన్న రైల్వే బ్రిడ్జ్ కట్టిన ఇంజనీర్ ఎవరంటే ఒక 17 సంవత్సరాల నుంచి కష్టపడ్డ ఆ సోదరి ఇలా తెలుగు మహిళ ఇవాళ ఒక గర్వంగా చెప్పుకుంటారు. మరి అదే కాళేశ్వరం కట్టినవారు ఎవరు చెప్పంటే ఒక్కటి రావట్లేడు. అంతకుముందే నా మెదడు పెట్టినా, నా రక్తం పెట్టినా, నా బువ్వ పెట్టినా, ఈయన ఏదో సొంత పైసలతో కట్టినట్టు. తెలంగాణ ప్రజలు దోచుకోవడానికి ఎస్కలేషన్స్ అంతా పెంచి తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా మేడిగడ్డ నుంచి తీసుకొచ్చి దోచుకున్న దొంగలు ఇలా మాట్లాడుతున్న తీరు చూస్తే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంకో మాట కూడా అన్నాడు, 97,000 కోట్లు అయితే వీళ్ళు